అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. రైతులకందరికి కూడా గిట్టుబాటు ధర కల్పించాలనే ఉద్దేశంతోనే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు రాష్ట్రంలోని అన్ని కలెక్టర్ ఆఫీసుల ముందర రైతులతో ఒక ర్యాలీ చేసి ఒక మెమరాండం సమర్పించాలనే ఉద్దేశంతోనే మా నాయకుడు ఆదేశించడం జరిగింది. ఆ కార్యక్రమానికి ఈరోజు పెద్దలు రామచంద్రారెడ్డి గారు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు, కార్సాన్ రామరెడ్డి గారు, శిల్పా రవి గారు, చక్రపాణి రెడ్డి గారు, గంగుల నాని గారు, ప్రభాకర్ రెడ్డి గారు, జెడ్పీ చైర్మన్ గారు, నందికొట్కూరు సుధీర్ గారు ఇన్ఛార్జి గారు, వీళ్ళందరూ కూడా మొత్తం ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి అన్న వీళ్ళందరూ కూడా ఈరోజు ఉన్న దాంతోపాటు ప్రజాప్రతినిధులు, రైతు సోదరులందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఒక్కసారి మనం జగనన్న గవర్నమెంట్లో చూస్తే ఏ రోజు కూడా 2019 నుంచి 24 వరకు వడ్ల మూట 75 కేజీలు 2000 రూపాయలు తక్కువగా ఏ రోజు కూడా అమ్మని పరిస్థితి. ఒకవేళ మార్కెట్లో రేటు తక్కువ అంటే గవర్నమెంటే ప్రొక్యూర్ చేసే విధంగా దగ్గర 1900 రూపాయలతో కొనడం, అంటే 1725 రూపాయలు ఎంఆర్పి రేట్ అయితే, మన మినిమం ప్రైస్ రేట్ అయితే ఎంఎస్పి రేట్ అయితే ఆ రేటు కంటే ఎక్కువ కూడా మనం 1900తో ప్రభుత్వమే సేకరించిన పరిస్థితి. అంటే జగనన్న రైతుల మీద ఎంత ప్రేమ ఉందనేది కూడా మనం ఒకసారి ఆలోచన చేస్తే, దాంతోపాటు ఉచిత పంట బీమా, దాంతోపాటు ఇన్పుట్ సబ్సిడీ, అంటే రబీ కాలంలో అయితే రబీ, ఖరీఫ్ కాలం అయితే ఖరీఫ్ కాలంలో ఇచ్చిన పరిస్థితి మనం జగనన్న ప్రభుత్వంలో చూడడం జరిగింది. దాంతోపాటు ఇంకా రైతులకు ఏమో మందులు ఇవన్నీ కూడా ఆర్బీకే సెంటర్ల ద్వారా మార్కెట్ కర్నూలు కానీ లేకుంటే పట్టణాల్లో ఏ రేటు మందుల రేటు ఉంటే అదే రేటుకు రైతుల గ్రామాలలో అందించిన ఘనత 5 సంవత్సరాల్లో మనం అందరం కూడా జగనన్న గవర్నమెంట్లో ఆర్బీకేల ద్వారా మనం అందించడం జరిగింది. అంటే రైతులకు ఎటువంటి నష్టం జరగకుండా అన్ని విధాల వాళ్లకు న్యాయం జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. తెలుగుదేశం నాయకుల మీద ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించాల్సింది ఒకటే, 1999 నుంచి 2004 వరకు కూడా చంద్రబాబు నాయుడు పరిపాలన చూడడం జరిగింది. కనీసం ఆ రోజు రైతులకు రేట్లు లేక ఎంతోమంది రైతులు కూడా ఇబ్బంది పడిన పరిస్థితి. మళ్ళా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత మంచి పంటలు పండి మొత్తం అంత రైతులందరూ కూడా ఆ 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ పరిపాలనలో మంచి జరగడం జరిగింది. మళ్ళీ జగనన్న 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత, అంతకుముందు 2019 నుంచి 14 నుంచి 2019 వరకు రైతులకు రేట్లు లేక ఆ రోజు కూడా ఇబ్బంది పడడం జరిగింది. మళ్ళీ జగనన్న వచ్చిన తర్వాత మంచి రేట్లు రావడం, రైతులకు అందరికీ కూడా న్యాయం జరగడం జరిగింది. ఇప్పుడు చూస్తే మొత్తం ఏ దానికి రేట్ లేని పరిస్థితి. మొత్తం ఒక్కొక్క రైతు ఒక బస్తా మీద 400 రూపాయల నుంచి 500 రూపాయలు నష్టపోయే పరిస్థితి. అంటే ఒక్కొక్క రైతు దగ్గర 10 లక్షలు 5 లక్షలు అంత పెద్ద రైతు అంతా కూడా నష్టపోవడం జరిగే పరిస్థితి. అంటే ఇలా లాస్ట్కు పరిస్థితి ఎట్లా ఉందంటే, వడ్లు రేటు లేకపోవడం, మందులు మాత్రం 200 రూపాయలు మూటకు పెంచడం జరిగింది. దాంతోపాటు కూలీలు కూడా అంతకుముందు కంటే ఇప్పుడు రేటు ఎక్కువ. అంటే రైతుకు మొత్తం ఖర్చు పెరిగిపోతుంది తప్ప వ్యవసాయం లాస్ట్కు పరిస్థితి, అంటే లాస్ట్కు వైబిలిటీ అవుతుందా లేదా అనేది ఆలోచన చేసే పరిస్థితి రైతులందరూ కూడా ఉండడం జరుగుతుంది. అందుకే అటువంటి రైతులను ఖచ్చితంగా ఆదుకోవాలనే ఉద్దేశంతోనే జగనన్న ఉన్నప్పుడు రైతులకు ఎటువంటి కష్ట నష్టం లేకుండా వాళ్ళందరూ బాగున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎలక్షన్ల ముందర సూపర్ 6లు పెట్టి మొత్తం అందరినీ కూడా ప్రజలను మోసం చేయడం జరిగింది. కనుపైన రైతులకు అందరికీ కూడా నేను 20,000 ఇస్తానని చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క పిల్లవానికి 15,000 ఇస్తామని చెప్పడం జరిగింది. 18 ఏళ్ళు దాటిన లేడీస్కి అందరూ కూడా 50 ఏళ్ళ నుండి 18,000 ఇస్తామని, ఇవన్నీ కూడా కేవలం మోసం మాటలతో ఈరోజు పేద ప్రజలు వాళ్ళు ఏదో మాకు డబ్బులు వస్తాయి జగనన్న గవర్నమెంట్లో తీసుకుందాం ఇప్పుడు కూడా ఇస్తారనే ఉద్దేశంతోనే ప్రజలందరూ మోసపోయి ఓట్లు వేయడంలో ఈరోజు తెలుగుదేశం మొత్తం ప్రజలందరినీ కూడా మోసం చేయడం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.